ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. ఈ సృష్టిలో నువ్వొక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు. లేదు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందా? డైరీ రాయ్. ఏదో ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుద్ది. ఒకవేళ ఎవ్వరూ చదవకూడని రహస్యాలు ఉన్నా కూడా ఒకసారి రాసిపడే, వెంటనే కాల్చిపడే. ఈ సృష్టిలో నువ్వొక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు. లేదు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందా? డైరీ రాయ్. ఏదో ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుద్ది. ఒకవేళ ఎవ్వరూ చదవకూడని రహస్యాలు ఉన్నా కూడా ఒకసారి రాసిపడే, వెంటనే కాల్చిపడే. ఒక విషయం చెప్పరా మురుగా, ఈ ప్రపంచంలో మనకేదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దాన్ని మనకి దూరం చేస్తుంది. ఎందుకు చెప్పు? అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పడం కోసం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, నేర్చుకో. హారతి ఇచ్చేటప్పుడు అందరు ఎగబడి కళ్ళకి అద్దుకుంటారు ఎందుకు? అగ్నిదేవుడు కనుక పూజిస్తాం. అదే అగ్ని ఇంటికి అంటుకుంటే లాభోదీపం అంటారు ఎందుకు? పొర్లు దండాలు పెట్టో, చేతులెత్తి మొక్కు. అది రా భక్తి అంటే. నాకు తెలిసి మీరంతా డూప్ నా కొడుకులు. కుక్కల బతకడం కంటే మనిషిగా బతకడం మంచిది కదా. నా కుక్కలంటే ఇష్టం, కుక్కలంటే ఎక్కువ ఇష్టం. ఆ మనుషుల్లో నాటకాలాడు, అబద్ధాలు చెప్పు, ఓ కుక్క ఇంకో కుక్కని బోనుల్లో ఉంచు, మోసం చేయవు, బాధ పెట్టవు, నిర్లక్ష్యంగా ప్రవర్తించి తమ నివసించే ప్రదేశాన్ని తామే నాశనం చేసుకోవు. మనుషుల చరిత్రని తప్పుగా అర్థం చేసుకున్నావు. మనుషుల చరిత్ర అంతా అదే కదా. దేశంలో ఎవరో ఆరోగ్యం, చదువు, వ్యవసాయం, ఎన్వైరన్మెంట్, ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు. వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం, మతం, ఆ పూట అవసరాలకే పరిమితం. మారే ఉద్దేశం వాళ్లకు లేదు, మార్చే ఉద్దేశం మాకు లేదు. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు అడగకుండా నీతో ఉండేవి వచ్చేవి అనుభవాలు జ్ఞాపకాలు మాత్రమే అంటాడు.